ఈడీ విచారణలో విజయసాయిరెడ్డి ఏం చెప్పాడు? లిక్కర్ ముఠ జైల్లో గగ్గోలు ఎందుకు పెడుతోంది? జగన్మోహన్ రెడ్డి తన అరెస్టుని ముందుగా ఊహించటం మూలానే మీటింగులు పెడుతూ ఉన్నాడా? అసలు ఈడీ విచారణ వెనుక బీజేపీ హస్తం ఉంది అనే దాంట్లో నిజం ఎంత? విజయసాయిరెడ్డి ఈడీ ముందు మొత్తం చెప్పేస్తే జగన్ పనిక ఫినిషేనా అనేది ఈ వీడియోలో చూద్దాం. ఏంటిటా కుండబద్దలు కొడతా అత్త. నమస్కారం, కుండబద్దల ప్రేక్షకులకి స్వాగతం. ఈ రోజున విజయసాయిరెడ్డి ఈడీ విచారణకు హాజరయ్యాడు. దాదాపుగా ఈడీ విచారణలో జరిగిన ఆ 4 గంటల పాటు విచారణ తాలూకు వ్యవహారం అంతా అక్కడక్కడ లీకుల రూపంలో బయటకు వస్తుంది. ఈడీ ఈ విజయసాయిరెడ్డిని రేపు మిథున్ రెడ్డిని విచారణ చేయటం కోసం గతంలోనే నోటీసులు ఇచ్చింది. ఆ సందర్భంగా విజయసాయిరెడ్డి హాజరయ్యాడు కూడా. దాదాపుగా ఇంతకుముందు సిఐడి ముందు సిట్టు ముందు హాజరైనప్పుడే విజయసాయిరెడ్డి కావాల్సింది మొత్తం చెప్పేశాడు. కాకపోతే ఈ రోజున ఈడీ విచారణ చేయటం వెనక ఒక ఉద్దేశం ఉంది అనేది కొన్ని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తున్నాయి. ఏమిటి అనంటే, మనీ లాండరింగ్ మీద ఈడీ ఖచ్చితంగా దాని మూలాలు మొత్తం తెలుసుకొని దాంట్లో అరెస్టు చేస్తే అరవింద్ కేజ్రీవాల్ లాగా చాలా రోజుల పాటు జగన్మోహన్ రెడ్డి బయటకు వచ్చే అవకాశం ఉండదు అనేది అక్కడ ఉన్న వాదన. అందుకోసమే అసలు చంద్రబాబు నాయుడు కూడా ఈడీ ద్వారా అరెస్టు జరిగితే బాగుంటుంది అని ఎప్పుడు కేంద్రాన్ని కోరుకుంటూ ఉన్నాడనేది కూడా గతంలో వినిపిస్తున్న వాదన. అయితే ఈ రోజున ఈడీ అందుకు తగ్గట్టుగానే అడుగులేస్తుందేమో అనే ఒక అనుమానం అయితే వస్తుంది. ఇప్పుడు విజయసాయిరెడ్డిని రేపు మిథున్ రెడ్డిని విచారణగా చేయటం కంటే ముందుగానే విజయవాడ జైల్లో రాజకేశరెడ్డిని ఆల్రెడీ విచారణ చేసింది ఈడీ. రాజకేశరెడ్డి దగ్గర చాలా అంశాలని ఈడీ సమాయత్తం చేసుకున్నట్టుగాను వాళ్ళు సమాచారం సేకరించినట్టుగా కూడా కనపడుతుంది. ఆ ప్రశ్నావళితోటే ఈ రోజున విజయసాయిరెడ్డిని రేపు మిథున్ రెడ్డిని విచారణ చేయడానికి పూనుకున్నది. అందుకోసమే ఈ రోజున విజయసాయిరెడ్డి గతంలోనే అన్ని విషయాలు చెప్పిన విజయసాయిరెడ్డి ఇప్పుడు చెప్పకుండా ఉంటాడా అనే అనుమానం అయితే ఉంది. ఆ దెబ్బకి జగన్మోహన్ రెడ్డిని తప్పిస్తాడో లేదో తెలియదు కానీ మనందరినీ ఇరికించి అవతల పడేశాడు విజయసాయిరెడ్డి. రాజకేశరెడ్డి దగ్గర నుంచి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి దాకా మొత్తం గగ్గోలు పెట్టి ఏడుస్తున్నారు. ఈ రోజున ఈడీ పూనుకుంది అని అనుకుంటే ఇక మనకి జీవితంలో బెయిల్ రాదయ్యా. ఆల్రెడీ తప్పించుకొని వెళ్ళవలసిన వాళ్ళు బయటికి వెళ్ళిపోయారు. అందులో మరి ఈ రోజున గోవిందప్ప బాలాజీ కావచ్చు, కృష్ణమోహన్ రెడ్డి, ధనుంజయ రెడ్డిలు కావచ్చు, వాళ్ళకు కూడా డిఫాల్ట్ బెయిల్ మంజూరు చేయటం వెనక ఒక దురుద్దేశం ఉందనేది కూడా ఒకటి కనపడుతూ ఉంటే, దాని మీద హైకోర్టులో దాన్ని ఆ బెయిల్ని రద్దు చేయటం కానీ, దాని మీద సుప్రీంకోర్టు వెళ్తే అక్కడ స్టే రావటం కానీ, దాంట్లో ఇంకా వాళ్ళకి ఒక వారం రోజుల పాటు మధ్యంతరంగా వాళ్ళని అరెస్ట్ చేయకుండా వాళ్ళకి ఊరట్ లభించడం కానీ జరిగింది. కానీ మరి మళ్ళీ ట్రయల్ కోర్టులోనే వాళ్ళ బెయిల్ పిటిషన్ మూవ్ చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. డిఫాల్ట్ బెయిల్ కాకుండా నా రెగ్యులర్ బెయిల్ తీసుకోవడానికి మూవ్ చేసుకోవాలి. అక్కడ ఏదైనా తేడా వస్తే కనుక హైకోర్టుకు వెళ్ళాలి. కాకపోతే అక్కడ రెగ్యులర్ బెయిల్ వచ్చే అవకాశం ఉందనేది కనపడుతుంటే మళ్ళీ ప్రభుత్వం కూడా హైకోర్టుకు వెళ్తుందిగా, బెయిల్ రద్దు చేయాలి, ట్రయల్ కోర్టు ఇచ్చిన బెయిల్ మీరు రద్దు చేయండి అని ప్రభుత్వం కూడా హైకోర్టుకు వెళ్తుంది. మరి డిఫాల్ట్ బెయిల్ని రద్దు చేసిన వాళ్ళు ఆ బెయిల్ని రద్దు చేయకుండా ఉంటారా అనేది కూడా ఒకటి కనపడుతుంటే, మిథున్ రెడ్డికే బెయిల్ రంగా లేనిది మిగతా అందరికీ రాకుండా ఉంటుందా అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. ఇదంతా ఒక ఎత్తున సిట్టు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఈ పరిధి వరకే ఉంటే, అసలు ఈ లిక్కర్ స్కాము మూలాలు విదేశాల దాకా పాకాయి. మనీ లాండరింగ్ ద్వారా అసలు జగన్మోహన్ రెడ్డికి నెలకు 50 నుంచి 60 కోట్ల రూపాయలు, అంటే డైరెక్ట్గా సిట్టు జగన్మోహన్ రెడ్డి పేరే ఎత్తకపోయినప్పటికీ అంతిమ లబ్ధిదారు, అంటే ఇక్కడ రాష్ట్రంలో అంతిమ లబ్ధిదారు జగన్మోహన్ రెడ్డి దగ్గర కాక వేరే వాళ్ళు ఉండే అవకాశమే లేదు. జగన్ ఆ అవకాశం వేరే వాళ్ళకి ఇస్తాడా? 3,500 కోట్ల రూపాయలు అప్పనంగా ఎవరో బొక్కేస్తుంటే జగన్మోహన్ రెడ్డి చూస్తా ఊరుకుంటాడా? అలాంటిది ఏమి ఉండదు కదా. దానికి మరి ఆయనే అంతిమ లబ్ధిదారు అవుతాడు. ఆయనకి 50 నుంచి 60 కోట్ల రూపాయలు నెలకు ముడుపులు ముట్టాయి. 50 నుంచి 60 కంపెనీలు, డొల్ల కంపెనీలని మరి బొంబాయి ముఖంగా వాళ్ళు ఒకటిని స్థాపించి వాటిని బంగారం రూపంలోనూ, గోల్డ్ బాండ్ల రూపంలోనూ, మిగతా ఇతరత్ర రూపాల్లో మొత్తాన్ని మలచేసి దుబాయ్, ఇతర దేశాలకు కూడా డబ్బు పంపించారు అనేది కనపడుతుంటే మరి ఈడీ ఎంట్రీ ఇవ్వక తప్పదు కదా.
ఇందులో హైదరాబాద్లో ఒక ఫామ్ హౌస్లో 8 కోట్ల రూపాయలు అట్టపెట్టెల్లో డబ్బులు కూడా దొరికాయి. అసలు వెంకటేష్ నాయుడు ఫోన్లో ఉన్న ఫోటోలు కానీ లేకపోతే వీడియోల రూపంలో కానీ కట్టల కట్టల డబ్బులు పేర్చి కన్నులు అబ్బురపరిచే విధంగా వీడియోలు చూపిస్తూ, ఇదిగోండి ఇది వీళ్ళ కన్సైన్మెంట్ పంపిస్తున్నామని ఏదో వాట్సాప్ పంపిస్తున్నట్టున్నాడు. అలాంటి వీడియో కూడా ఒకటి బయటకు వచ్చింది. ఇందులో ఖచ్చితంగా ఈడీ ఎంట్రీ అయి తీరాల్సిందే. మరి అలాంటిది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి చెక్ పెట్టడం అనేది కన్ఫామ్. మరి ఈడీ కనుక ఎంట్రీ అయితే అరవింద్ కేజ్రీవాల్ లాగనో, మనీష్ సిసోడియా లాగనో, లేకపోతే కవిత లాగనో ఇక వరుసగా అందరు అరెస్టులు జరుగుతాయి. ఈ అరెస్టులను తప్పించుకుని తిరుగుతున్నాడు మాత్రం విజయసాయి రెడ్డి ఒక్కడే. ఎందుకంటే ఆయన పేరు కూడా A5గా, అక్యూజ్డ్ 5గా విజయసాయి రెడ్డి పేరుంది. కానీ అప్రూవర్గా మారిన కారణానికి ఆయన అరెస్ట్ చేయకుండా ఉన్నారు అనేది కూడా వాదన వినిపిస్తుంటే, మరొక వైపు నేను అప్రూవర్గా మారిపోవటానికి రెడీగా ఉన్నాను, అప్రూవర్ పిటిషన్ మూవ్ చేయండి అని వాసుదేవ్ రెడ్డి, అప్పుడు బ్రెవరేజెస్ కార్పొరేషన్లో ఉన్న వాసుదేవ్ రెడ్డి ఒకవైపున ప్రయత్నాలు చేస్తున్నాడు. గతంలోనే జగన్మోహన్ రెడ్డిని బెంగళూరు యలహంక ప్యాలెస్ దగ్గర ఒక హోటల్ రూమ్లో ఉండి మరీ కలిసి తద్వారా కొన్ని నన్ను కాపాడే ప్రయత్నం మీరు చేయండి అంటే జగన్ కూడా చేతులు ఎత్తేసాడనేది కూడా ఒక వార్త అయితే వినిపించింది. అప్పట్లో ఇంటెలిజెన్స్ కూడా ఈ వాసుదేవ రెడ్డిని జగన్మోహన్ రెడ్డి యలహంక ప్యాలెస్ దగ్గరలో ఐడెంటిఫై కూడా చేశారు. అందుకని వాసుదేవ రెడ్డిని గట్టిగా పట్టింది ఇప్పుడు కూటమి ప్రభుత్వం. విజయసాయి రెడ్డి చెప్పకపోయినా వాసుదేవ రెడ్డి అయినా మొత్తం చెప్పేస్తాడు. ఇక ఇందులో మరి లిక్కర్ కంపెనీలకి కన్సైన్మెంట్ ఆర్డర్లు ఇవ్వటం కోసం ఎలక్ట్రానిక్ పద్ధతిని, కంప్యూటరైజ్డ్ సిస్టాన్ని తీసేసి మాన్యువల్ పద్ధతిని పెట్టి ఈ మాన్యువల్గా వీళ్ళు చూజ్ చేసి ఫలానా కంపెనీకి ఫలానా ఆర్డరు, ఫలానా కంపెనీకి ఫలానా ఆర్డరు అని ఇచ్చిన దాంట్లో ఖచ్చితంగా మాల్ ప్రాక్టీస్ జరిగే అవకాశం ఉంది. ఇప్పుడు ఈడీ మరొక కోణాన్ని కూడా తీసింది. ఎందుకంటే లావు కృష్ణదేవరాయలు పార్లమెంటు ముఖంగానే ఇందులో డిజిటల్ పేమెంట్లు కాకుండా కేవలం క్యాష్ పేమెంట్లు మాత్రమే తీసుకుని 25,000 కోట్ల రూపాయలు లబ్ధి చేకూరింది వాళ్ళకి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి అని ఆరోపణ కూడా చేశాడు. ఆ రూపంలో కూడా ఇప్పుడు ఈడీ విచారణ చేయాల్సి ఉంది. ఎందుకంటే 3,500 కోట్లు ఈ లిక్కర్ని ఆర్డర్లు ఇవ్వటంలోనూ లేకపోతే ఆ సిస్టమ్ని మార్చటంలోనూ ఇందులో జరిగిన మాల్ ప్రాక్టీస్ అయితే 25,000 కోట్ల రూపాయలు. గతంలోనే అసలు అప్పుడు బీజేపీ అధ్యక్షురాలుగా ఉన్న పురంధరేశ్వరి 50,000 కోట్ల రూపాయల ఆరోపణ చేసింది. అప్పట్లో ఎన్నికల ముందు మరి అమిత్ షాని కలిసి ఆ కంప్లైంట్ కూడా ఇచ్చొచ్చింది. ఇన్ని జరిగిన తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డికి పనికొచ్చే విధంగా వాళ్ళు ఎటువంటి చర్యలు తీసుకోలేదు. కానీ ఇప్పుడు తీసుకుంటున్నారు అనగానే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డిని ఇరికించటానికేనేమో అనే అనుమానాలు అయితే ఖచ్చితంగా వస్తున్నాయి. విజయసాయి రెడ్డి దాదాపుగా మొత్తం చెప్పేస్తాడు, జగన్మోహన్ రెడ్డిని ఖచ్చితంగా ఇరికిస్తాడు. కాకపోతే ఇక్కడ సిట్ రూపంలో అరెస్టు భయం రాకుండా ఈడీ రూపంలో వస్తుంది. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి సిబిఐ ఈడీల్లో అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్ళి 18 నెలలు ఉన్నట్టుగా ఇప్పుడు మరి ఎంతకాలం ఉంటాడనేది ఎవరికి తెలియకపోయినప్పటికీ అరెస్ట్ అయితే కన్ఫామ్గా కనిపిస్తోంది. ఇదే ఈరోజు కుండబద్దలు.